హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 30th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే గనక చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి సమగ్ర శిక్షా పథకం. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పథకం ఇది. సో ఇందులో ఈ పథకానికి కేంద్రం వాటా 60%, రాష్ట్రాల వాటా 40% ఉంటుంది. టోటల్గా 100%. సమగ్ర శిక్షా పథకము 2025-26 అంటే ఈ ఆర్థిక సంవత్సరంతో ఈ పథకం యొక్క గడువు ముగుస్తుంది. సో దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరో 5 ఏండ్లు పొడిగించింది. జాతీయ విద్యా విధానం 2020 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దాని నిజమైన స్ఫూర్తితో 2026-27 నాటి నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలులో ఉంచనుంది. సో ఈ పథకం అనేది 2025-26 ఈ ఆర్థిక సంవత్సరంతో ముగుస్తుంది కాబట్టి మళ్ళీ 2026-27 నుంచి మొదలుకొని 2030-31 వరకు ఈ పథకాన్ని 5 ఏండ్లు గడువు పొడిగించింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఓల్డ్ పథకాలైనా కూడా వాటికి సంబంధించి గడువు పొడిగించినట్లయితే అలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడుగుతారు, చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రెడ్ బటన్ రోబోటిక్ కాప్. ప్రజల భద్రత కోసం చెన్నైలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ జూన్లో అందుబాటులోకి రానుంది. రెడ్ బటన్ రోబోటిక్ కాప్ ఇంటర్నెట్ సాయంతో ఇది పనిచేస్తుంది. 24 గంటల పాటు 360 డిగ్రీ కోణంలో పర్యవేక్షిస్తుందంట. వీడియోలతో పాటు వాయిస్ రికార్డింగ్ కూడా చేస్తుంది. ప్రమాదంలో చిక్కుకుంటే ఈ యంత్రంలోని బటన్ నొక్కినట్లయితే ఎమర్జెన్సీ అలర్ట్ మోగి దగ్గరలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేస్తుంది. ఇది రెడ్ బటన్ రోబోటిక్ కాప్ను చెన్నైలో జూన్లో ప్రవేశపెట్టనున్నారు. ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తుంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సైనిక వ్యయం. భారతదేశ సైనిక వ్యయం పాకిస్తాన్ సైనిక వ్యయం కంటే దాదాపుగా 9 రెట్లు ఎక్కువని ప్రముఖ స్వీడిష్ అధ్యయన సంస్థ అయిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి వెల్లడించింది. 2024 ఏడాదికి సంబంధించిన నివేదికను 2025 ఏప్రిల్ 28న విడుదల చేసింది. సిప్రి నివేదిక చాలా ఇంపార్టెంట్. ఇది సైనిక వ్యయం, ఆయుధాలు, ఇలాంటి ఆయుధ దిగుమతులు, ఎగుమతులకు సంబంధించిన నివేదికలను ఇది విడుదల చేస్తుంది. సో దీంట్లో భాగంగా చూసినట్లయితే మన దేశ వ్యయం పాకిస్తాన్ వ్యయం కంటే 9 రెట్లు ఎక్కువగా ఉంది, సైనిక వ్యయం ఎక్కువగా ఉంది అని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇది టుడే ఏప్రిల్ 30న టుడే డే ఇంపార్టెన్స్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ దివాస్గా మన దేశంలో ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే దేశ ప్రజలందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు అందించడంతో పాటు ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించడం, మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సదుపాయాలు అందించడం ఈ రోజు యొక్క లక్ష్యం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ABPMJAY పథకం దాని లక్ష్యాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్లో ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 10.74 కోట్ల కుటుంబాలకు సుమారుగా 50 కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరేలా చేపట్టారు ఈ పథకాన్ని. అతిపెద్ద ఆరోగ్య హామీ పథకంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమల్లో ఉంది. BWC లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివాస్గా జరుపుకోవాలని 2019 తీర్మానించింది. అప్పటి నుంచి ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివాస్గా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే భారత్లో మేధో హక్కుల రక్షణ అంతంతే.
ప్రపంచంలో మేధోపర హక్కుల రక్షణ అమలు విషయంలో అత్యంత సవాళ్లు విసిరే దేశాల్లో భారత్ కూడా ఉందని, అందుకే మళ్లీ ప్రాధాన్య పరిశీలన దేశాల జాబితాలో చేర్చినట్లు అమెరికా స్పష్టం చేసింది. గత ఏడాది కాలంలో మేధో హక్కుల రక్షణ అమలు విషయంలో భారత్ అస్థిరత్వంగా ఉందని ద యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 2025 స్పెషల్ 301 నివేదిక పేర్కొంది. మన దేశంలో మేధో హక్కుల రక్షణ అంతంత మాత్రంగానే ఉన్నట్లు అమెరికాకు చెందిన ఈ నివేదిక వెల్లడించింది. తొలి ఏఐ దేవత ప్రపంచంలో మొదటిసారిగా మలేషియాలో ఏఐ ఆధారిత మాజు దేవత కొలువుదీరింది. చైనా సముద్ర దేవతను మాజు ప్రతిరూపం. చైనా యొక్క సముద్ర దేవత మాజు, దీని ప్రతిరూపమే ఏఐ దేవత మలేషియాలో కొలువుదీరింది. మలేషియా టెక్ కంపెనీ ఏఐ మజిన్ ఈ దేవతను రూపొందించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ శైలజ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శైలజ విశిష్ట శాస్త్రవేత్తగా నియమితులయ్యారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 80 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ ఈ హోదా పొందడం ఇదే మొదటిసారి. సో ఇది ఫస్ట్ టైం కనుక 80 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే సాధారణంగా పదవి విరమణ చేసిన అత్యంత నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు విశిష్ట శాస్త్రవేత్త పదవిని ఇస్తుంటారంట. ఈ పదవి 5 ఏళ్లు సర్వీస్ ఉంటుంది. 5 ఏళ్లు సర్వీసు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు. ఇది ముఖ్యంగా పదవి విరమణ చేసిన శాస్త్రవేత్తలకు ఈ పదవిలో నియమించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్. ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించిన అమెజాన్ సంస్థ తన తొలి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దీంతో స్పేస్ఎక్స్ ఆధిపత్యం ఉన్న ఈ మార్కెట్లోకి మరో సంస్థ ప్రవేశించినట్లయింది. కైపర్ పేరుతో ఇంటర్నెట్ శాటిలైట్ ప్రాజెక్టును అమెజాన్ చేపట్టింది. ఇందులో భాగంగా అట్లాస్ 5 రాకెట్ ద్వారా 27 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 30th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.